ఆయన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మనం ఏ పని చేసినా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి చాలా పద్ధతులు ఉంటాయి. అయితే దేవుని స్తుతించే విషయంలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయండి. 150వ సంకీర్తన ఇదే విషయం తెలియజేస్తుంది. ఎవరు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎవరెవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎన్నో ప్రశ్నలకి 150వ సంకీర్తన సమాధానంగా నిలుస్తుంది. ఎవరిని స్తుతించాలంటే 150వ సంకీర్తన మొదటి చరణంలో యెహోవాను స్తుతించాలి. 92వ సంకీర్తన కూడా యెహోవాను స్తుతించుట మంచిదని రాయబడి ఉన్నది. ఎక్కడ స్తుతించాలంటే పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఈ భూలోకంలో మనుషులుగా మనం భూలోకంలో స్తుతిస్తూ ఉంటే ఆకాశ విశాలమందు దేవదూతలు ఆయన స్తుతిస్తున్నాయి. ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యాలు బట్టి, మన జీవితంలో ఆయన చేసిన మేలులు బట్టి స్తుతించాలని 150వ సంకీర్తనలో రాయబడి ఉంది. ఆ కింద చరణాలు చదువుకుంటే ఎలా స్తుతించాలి అంటే సంగీత ఇన్స్ట్రుమెంట్స్ రాయబడ్డాయి. పిల్లల గ్రోవులు, తర్వాత స్వరమండలము, గంభీర గల తాళాలతో, సంగీత వాయిద్యాలతో ఆయన స్తుతించాలని. ఎవరెవరు స్తుతించాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. ఒక జీవి కాదు, అన్ని ప్రాణులు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. చాలా అద్భుతమైన కీర్తన ఇది. దేవుని స్తుతించడం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది. దేవుని స్తుతించడం వల్ల అద్భుతాలు చూస్తాం. దేవుని స్తుతించడం వల్ల ఎరుకో గోడలు అంటే ఆ గోడలు కూడా కూలిపోయాయి. దేవుని స్తుతిస్తే మన జీవితంలో అన్ని అద్భుతాలు ఉంటాయి.